పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. మోదీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు, ప్రశ్నలు గుప్పించారు. డీటెయిల్స్ బ్రేక్ న్యూస్ లో చూస్తున్నాము. పెట్రోల్ ధరల పెంపుపై మోదీ సర్కార్పై ఖర్గే విమర్శలు చేశారు. మోదీ సర్కార్లో నాయకత్వ సంక్షోభమే పెట్రోల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారాయన. ఈ సంక్షోభానికి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఖర్గే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రజల మీద ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నారంటూ ఖర్గే నిలదీశారు. డీజిల్ ధరలు పెరిగితే అందరిపైన దారుణమైన ప్రభావం ఉంటుందన్నారాయన. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పుడు అంతా బాగానే ఉందని అన్నారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే కొట్టిపారేశారని కూడా ఖర్గే గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా అంతా మామూలుగానే ఉంది అన్నట్టు ప్రభుత్వం వివరించిందని తప్పుపట్టారు. రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో భారత్కు అనుమతిస్తున్నట్టు అవమానకర రీతిలో అమెరికా లేఖ రాసిందన్నారు ఖర్గే. అనుమతి కోసం ఎదురు చూసే స్థితికి దేశాన్ని ఎందుకు తీసుకొచ్చారని ఖర్గే నిలదీశారు. ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించలేదన్నారు. పైగా 10 ఏళ్లలో కేంద్ర పన్నుల ద్వారా ప్రజల నుంచి 43 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం సంపాదించలేదని ఖర్గే గణాంకాలు చెప్పారు.